చెప్పండి అమ్మా, తిరుమల శ్రీ వెంకటేశ్వర ప్రసిద్ధ లడ్డు మరియు మిగతా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా. ఫస్ట్ టైం మీకు ఈ న్యూస్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అయ్యో, దేవుడిది కూడా అలా చేస్తారా? అలా చెయ్యరేమో. దేవుడిది కదా, అలా చేస్తారేంటి? అలా చెయ్యరు. ఎంతైనా దేవుడు అంటే ప్రతి ఒక్కరికి భయం అంటూ ఉంటది కదా. అతను ప్రజలంటే మాట దాటేయవచ్చు, దేవుడి దగ్గర ఎవరు దాటలేము. అలానే అలాంటి పొరపాట్లు ఎలా చేస్తారని ఒక అభిప్రాయం మాకు అనిపించిందండి. అంటే భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు తిరుమల. అంటే తిరుమల దేవస్థానం అంటే వెంకన్నతో పాటు లడ్డు కూడా అంతే గుర్తు వస్తుంది. సో ఎన్నో సెంటిమెంట్స్ అటాచ్ అయినాయి కదా. తింటారు, కోమట్లు తింటారు, ఇష్టలు తింటారు, వాళ్ళు ఎవరు ఎనవి తింటారు, వేముళ్ళకి పెడతాం. అలాంటప్పుడు ఆ పొరపాటు ఎవరో చేయరు. అది ఉత్తు పుకారుగా మాత్రమే వచ్చింది. అదే మాకు కూడా అలాగే అనిపిస్తుంది. అలాగే ఎవరిమైనా అనుకోవచ్చు, కానీ ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు అవని, అతను జగన్ గారు అవని, ఎవరైనా ఏ ప్రభుత్వం అవని, ఎవరవని సరే దీని నుంచి దేవుడి దగ్గర ప్రసాదం కాబట్టి స్పందించి నిజాలు తెలుసుకొని మంచి ప్రసాదాన్ని చేసి భక్తులకు అందిస్తారని మేము కోరుకుంటున్నామండి. అయితే అప్పటికి ఇప్పటికీ లడ్డు విషయంలో అంటే సైజు విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టేస్ట్ విషయంలో ఏమన్నా డిఫరెన్స్ మీకు కనిపించిందా? ఏది డిఫరెన్స్ అనిపించలేదండి. అలా డిఫరెన్స్ అనిపించలేదు. ఎంత ఇచ్చినా సరే అది ఆ ప్రసాదం దొరకడమే భాగ్యం అనేసి అంటారు. దానికి డబ్బు విలువ కట్టలేము. ఆ తండ్రి కృప ఉండాలి మన మీద. అయితే ఒకటండి, తిరుమలలో మేము ఇంతవరకు ఇది రెండోసారి నేను రావడం. ఫస్ట్ సారి వచ్చేటప్పుడు అయితే చాలా చాలా చోట్ల చాలా అందేవి పాలని, టిఫిన్లని ఉదయమే అన్ని పెట్టేవారు. ఈ మధ్య అవి తగ్గాయి కాబట్టి భక్తులకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం స్పందించి వాటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కానీ ఏ ప్రభుత్వమైనా మంచిగా చేస్తుంది దేవుడి దగ్గర అనే ఒక నమ్మకం భక్తులకైతే ఉంది. కానీ ఎవరి మీద పెట్టినా కానీ ఎవరు ఎలాగ జరగనే కానీ ఇలాంటి తప్పుడు పనులు అయితే చేయకూడదు. చేసినా ఎవరు సహించకూడదు, క్షమించకూడదు కూడాను. అది కానీ తిరుమల తిరుపతి దేవస్థానంకి అందినటువంటి నిధులని దారి మళ్లించి ఇట్లా కల్తీ పదార్థాలను ఉపయోగించారని చెప్పి ఇప్పుడు రిపోర్ట్లో కూడా వస్తున్నాయి. మరి పెద్ద విషయాలు సార్. అవి మనము చిన్న వాళ్ళమి, మేమైతే చిన్న వాళ్ళమి. పెద్ద నిధులు వచ్చినాయి అన్ని ప్రజల్లోని ఆడవాళ్ళలోని పెట్టరు, ఆరోపణలు పెట్టరు. మనం అవన్నీ చెప్పలేము నిర్ణయాలు. అది భగవంతుడు చూసుకుంటాడు. ఎవరు ఏం మళ్లించని ఏమి చేయని భగవంతుడు చూసుకుంటాడు. ఆ భగవంతుడి మీద భారం వేసి అతను తప్పు చేయని, ఇతను తప్పు చేయని భగవంతుడు చూసుకోవాలని ఆ తిరుమల వెంకన్న బాబుకి మేము మనవి చేసుకుంటున్నాం.